సందట్లో సడేమియా వ్యవహారం చేద్దాం అనుకుంది హెజ్బుల్లా. ఓ పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, అందులో 3 రకాలైంది. డ్రోన్స్ దాడి, కామికాజీ డ్రోన్స్ ఒకవైపు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఒకవైపు, అట్లాగే ఇతర మిస్సైల్స్, జనరల్ మిస్సైల్స్ మరొక వైపు. ఇవన్నిటిని వాడి దాడికి పాల్పడితే వాటిని దారిలో ఇంటర్సెప్ట్ చేసేటటువంటి పని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, జోర్డాన్ లాంటి దేశాలు చూస్తే, ఈలోపుగా పనిలో పనిగా పక్కనే ఉన్నటువంటి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా ఏదైతే మొన్న అసలు ఈ గొడవకు కారణమైంది అక్కడ లెబనాన్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారికాల మీద దాడి జరగడమే. కాబట్టి ఆ లెబనాన్కి సంబంధించినటువంటి హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులకు దిగబడ్డారు. అంటే ఇరాన్ ఇటు దాడి చేస్తుంటే వాళ్ళు అట్టించి దాడి చేశారు. మరి ఇజ్రాయెల్ ఏం చేయాలి? ఇప్పుడు పెద్ద శత్రువు ఇరాన్ కాబట్టి వాడిని చూస్తూ లెబనాన్ని వదిలేయాలా? అది వదిలే రకంగా ఒకేసారి 14 దేశాలతో ఫైట్ చేసినటువంటి దేశం అది. ఒకేసారి 14 దేశాలు పీచమణిచినటువంటి దేశం. తెల్లవారుజామున యుద్ధం జరుగుతుందంటే రాత్రిలోపే వాళ్ళందరినీ అంతం చేసి వదిలిపెట్టినటువంటి దేశం. జెరూసలంని స్వాధీనం చేసుకున్నటువంటి దేశం. ఇప్పుడు అలాంటి ఇజ్రాయెల్ లెబనాన్ మీదకి ఒక పక్కన మరోవైపున సైన్యాన్ని పంపించింది. లెబనాన్లో హెజ్బుల్లా మూలాలని దెబ్బకొట్టేటటువంటి పని ప్రారంభించింది. వదిలిపెట్టట్లేదు ఎవరిని కూడా.